అది కూడా 18,000 మంది ఆడియన్స్ ముందు అంటే అదొక చాలా 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 పెద్ద స్టేజ్. హాయ్, మీరు ఎప్పుడైనా రోబోట్స్ రియల్ లైఫ్ లో డాన్స్ చేయడం చూసారా? నడవడం చూసాము, చెయ్యి ఊపడం చూసాం, కానీ డాన్స్ చేయడం చూసారా? ఇది కాదు, ఇది రోబో మూవీలో డాన్స్ చేసిన రోబో, ఇది రియల్ కాదు. కానీ ఇక్కడ కనిపిస్తున్న రోబోట్స్ ఉన్నాయి కదా, అవి డాన్స్ చాలా స్టైల్ గా చేస్తున్నాయి కదా, అది రియల్, చైనాలో జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. చైనా రీసెంట్ గా ఒక లైవ్ కాన్సర్ట్ స్టేజ్ మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇది గిమిక్ కాదు, ప్రీ రికార్డెడ్ డెమో కాదు, ప్యూర్లీ లైవ్ పర్ఫార్మెన్స్. స్టేజ్ మీద ఏకంగా యూనిటరీ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు కేవలం నడవడమో లేదా చెయ్యి ఊపడమో కాదు, ఏకంగా హ్యూమన్ డాన్సర్స్ తో డాన్స్ చేశారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అన్ని రోబోట్స్ ఒకే టైంలో ఫ్రంట్ ఫ్లిప్స్ కూడా వేశారు. ఈ అద్భుతం ఎప్పుడు జరిగిందంటే December 19th నాడు 2025 రోజు చాంగ్డూలో ఉన్న ఒక ఇండోర్ స్టేడియంలో జరిగింది. అండ్ దాని కెపాసిటీ 18,000 సీట్స్. రోబోట్స్ బ్యాగీ ప్యాంట్స్, స్పార్క్లింగ్ ఓవర్ షర్ట్స్ వేసుకొని హ్యూమన్ బ్యాకప్ డాన్సర్స్ పక్కన నిలబడి ఓపెన్ ఫైర్ సాంగ్ కి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ స్పెషల్ ఎందుకు అంటే అది జస్ట్ విజువల్స్ కోసం కాదు, రోబోట్స్ ఎగ్జాక్ట్ కొరియోగ్రఫీ ఫాలో చేశాయి. లైవ్ మ్యూజిక్ బీట్ కి పర్ఫెక్ట్ సింక్ అయ్యాయి. ఒక మూమెంట్ లో అయితే అన్ని రోబోట్స్ ఒకేసారి ఫ్రంట్ ఫ్లిప్ చేశాయి తెలుసా. ఇది ట్రైన్డ్ హ్యూమన్స్ కి కూడా ఈజీ కాదు. ఈ రోబోట్స్ కి ఉన్న టైమింగ్, బ్యాలెన్స్, కండిషన్స్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ఎంత అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళింది అని. ఇది రోబోట్స్ కి ఫస్ట్ ఎవర్ లైవ్ కాన్సర్ట్ డెబ్యూట్. ఇది ల్యాబ్స్ లో కాదు, ఎడిటెడ్ ప్రోమో వీడియోస్ లో కాదు, ఒక లైవ్ కాన్సర్ట్ లో జరిగింది అంటే అర్థం చేసుకోండి అసలు ఎంత వరకు వచ్చిందో చైనా. చైనీస్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా చేస్తున్నారు. ఒక రోబో అయితే ఫ్రంట్ కిక్స్ చేస్తుంది, ఫ్లిప్స్ చేస్తుంది, బ్యాక్ ఫ్లిప్ చేస్తుంది. ఒక రియల్ హ్యూమన్ ఎలా అయితే పోరాడతాడో ఎగ్జాక్ట్లీ అలా ఆ రోబోట్ కూడా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అలానే ఫైట్ కూడా చేస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ని కనిపెట్టాడు. ఒకవేళ హ్యూమన్స్ కింద పడితే వాళ్ళకు కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చి హ్యూమన్స్ కూడా దెబ్బ తాకకుండా క్రియేట్ చేశాడు. మనకు కూడా ఆ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేటట్టు తను ఒక డివైస్ ని కనిపెట్టాడు. చైనాలో ఇంకా చాలా ఉన్నాయి. డెలివరీ బాయ్స్ లాగా డ్రోన్స్ వర్క్ చేయడము, డ్రైవర్లెస్ టాక్సీస్ ఉండటము, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఈ చైనా ఇన్నోవేషన్స్ గురించి మనం ఎంత మాట్లాడినా అంత తక్కువ. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు